IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. నమస్తే అండి అందరికీ. ఇవాళ ఒక చిన్న హార్ట్ అటాక్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలన్న దాని మీద ఒక చిన్న ఇది చేద్దాం. సో చాలామంది ఏంటంటే ఈ చెస్ట్ పెయిన్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఏమో ఓవర్గా రియాక్ట్ అవుతారు. నిజంగా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళేమో చాలా లేట్గా వస్తూ ఉంటారు. సో ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది అన్నా ఇది పెయిన్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వచ్చింది, నాకేమైనా హార్ట్ ప్రాబ్లం ఉందేమని ఎర్లీగా డిటెక్ట్ అయితే ఈ పర్పస్ సాల్వ్ అయినట్లు. సో ఎనీ పర్సన్ ఇంతకుముందు అంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే హార్ట్ అటాక్ గురవుతారు అనేది ఒకటి. బట్ ఇప్పుడు ఏం లేదండి, అలా 25 ఇయర్స్ వాళ్ళు, 30 ఇయర్స్ వాళ్ళు చాలామంది వస్తూ ఉన్నారు. సో చిన్న వయసులో హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ ఎలా ఉంటుంది, సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎవరికైనా ఎడమ వైపు చెస్ట్ అంతా పట్టేసినట్టు అనిపించడం కానీ, మంటగా అనిపించడం కానీ, ఈ సిమ్టమ్స్ అన్నీ నడుస్తున్నప్పుడు ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే మెట్లు ఎక్కుతున్నప్పుడు బాగా ఇబ్బంది అనిపించడం, మెట్లు ఎక్కలేకపోవడం, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసం వచ్చి ఆగిపోవడం, బాగా చెమటలు పట్టడం, ఆర్ గొంతు పట్టేయడం, నడుస్తున్నప్పుడు గొంతు పట్టేయడం, ఆర్ ఈ 2 షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో పెయిన్ వచ్చినా కూడా నడుస్తున్నప్పుడు, ఇవన్నీ కూడా హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్. ఏమవుతుంది ఈ టైంలో అంటే మీరు ఎగ్జర్షన్ చేస్తున్నప్పుడు హార్ట్ రేట్ అనేది బాగా పెరుగుతుంది. హార్ట్కి ఎక్కువ బ్లడ్ కావాలి ఆ టైంలో. ఇఫ్ దెర్ ఈజ్ అంటే హార్ట్ రక్తనాళాలు ఏదన్నా బ్లాక్ అయి ఉంటే ఈ బ్లడ్ సప్లై అనేది సరిపోదు ఆ టైంలో. అందుకని వీళ్ళకి నడిచినప్పుడు ఎక్కువగా ఇబ్బంది తెలుస్తూ ఉంటుంది. సో ఇది కాకుండా ఆయాసం లాగా కూడా ప్రజెంట్ అవుతారు. ఇంకా ఆడవాళ్ళలో కొద్దిగా సిమ్టమ్స్ అనేవి ఏటిపికల్గా ఉంటాయి. వాళ్ళకి రిపీటెడ్గా కొంచెం ఎగ్జర్షన్ చేసినా కూడా ఆయాసం లాగా అనిపించడం, చెమటలు పట్టడము, అలసిపోవడము, ఇవన్నీ కూడా హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్. సో ఇలా ఉండేవాళ్ళు డెఫినెట్గా హార్ట్కి సంబంధించిన టెస్ట్లు, ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకుంటే కొంతవరకు మనం డిటెక్ట్ చేయొచ్చు. ఇవే కాకుండా ఇంకా మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది, స్ట్రాంగ్గా డౌట్ ఉంది, ఇలాంటి వాళ్ళు సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ కానీ చేయించుకుంటే మనకి ఇదేమైనా హార్ట్ రిలేటెడ్ సిమ్టమా కాదా అని తెలుస్తుంది. ఎవరైనా సరే రాత్రిపూట ఛాతీలో నొప్పిలాగా అనిపించి, చెమటలు పట్టి, మధ్యరాత్రి లేసారు నిద్రలో నుంచి అంటే డెఫినెట్గా హార్ట్ అటాక్ రిలేటెడ్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా కంపల్సరీ ఆ టైంలో నైట్ టైం అయినా ఈసీజీ కంపల్సరీ తీయించుకోవాలి. మీ ఇంటి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో ఎక్కడైనా సరే ఒక ఈసీజీ తీయించుకుంటే ఈ చాలా లేట్గా వస్తూ ఉంటారు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత. సో ఈ టైం డిలేని మనం కొంత తగ్గించవచ్చు. ఎందుకు టైం డిలేని తగ్గించాలి? హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ హార్ట్కి రక్తం సరఫరా సప్లై చేసే బ్లడ్ రక్తనాళాల లోపల రక్తం గడ్డగట్టిపోతుంది. అంటే రక్తం ఆగిపోతుంది, అక్కడ కిందకి వెళ్ళదు. అంటే హార్ట్ మజిల్ ఈజ్ డయింగ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై. సో ఈ ఏదైతే రక్తనాళం మూసుకుపోయిందో దాన్ని మనం ఇమీడియట్గా ఓపెన్ చేయాలి. ఐదర్ ఇంజెక్షన్, బ్లడ్ క్లాటింగ్ ఇంజెక్షన్ ద్వారా కానీ, ఆర్ యాంజియోగ్రామ్ చేసి ఇమీడియట్గా స్టంట్ పెట్టడం ద్వారా కానీ కంపల్సరీగా చేస్తే కానీ ఈ హార్ట్ అనేది రికవరీ కాదు. ఇలా లేట్ చేస్తున్న కొద్దీ ఏమవుతుంది అంటే ఈ హార్ట్ కండరం అనేది కంప్లీట్గా డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుంది. సో ఈ చాలా లేట్గా వస్తారు కొంతమంది, 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం హార్ట్ని ఎప్పటికీ నార్మల్కి తీసుకురాలేం. హార్ట్ పంపింగ్ అనేది బాగా వీక్ అయిపోతూ ఉంటుంది. సో అందుకోసమని టైమ్ ఈజ్ మజిల్ అంటారు. అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ 1 అవర్ ఆర్ 2 అవర్స్ లోపల మనం ఏదైతే రక్తనాళం బంద్ అయిపోయిందో దాన్ని మనం ఓపెన్ చేస్తే హార్ట్ అనేది వీక్ కాకుండా ఉంటుంది. మనం తర్వాత కూడా ఎక్కువ ఇబ్బందులు లేకుండా, ఒకవేళ తర్వాత యాంజియోగ్రామ్ చేసినా, స్టంట్ వేసినా కూడా హార్ట్ అనేది నార్మల్గా ఉంటే మీరు ఇంతకుముందు ఎలా జీవిస్తున్నారో అలాగే ఉండొచ్చు. లేకపోతే హార్ట్ ఒకసారి వీక్ అయిందంటే ఆ వీక్నెస్ అనేది లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. సో ఈ వీక్నెస్ని ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే ఈ టైం డిలేని తగ్గించాలంటే ముందుగా మీకు అవేర్నెస్ ఉండాలి. ఈ పెయిన్ ఏమన్నా హార్ట్ రిలేటెడ్ పెయినా అన్న దాని మీద మీకు అనుమానం వస్తే ఇమీడియట్గా మీరు హాస్పిటల్కి వెళ్తారు. సో ఇవే కాకుండా ఎవరెవరికి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుందంటే ఎస్పెషల్లీ షుగర్ ఉండే వాళ్ళకి, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉండే వాళ్ళకి, స్మోకింగ్ చేసే వాళ్ళకి, ఆర్ అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉండే వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళకి, ఎవరికైనా ఫ్యామిలీలో బిలో 40 ఇయర్స్ ఎవరికైనా హార్ట్ అటాక్, ఫాదర్ కానీ, మదర్ కానీ, బ్రదర్స్ కానీ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ హార్ట్ రిలేటెడ్ టెస్ట్లు అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే మంచిది. ఎవరెవరు ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి ఈ టెస్ట్లు అన్నది అంటే 30 ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 ఇయర్స్ కన్నా కంపల్సరీ ఈసీజీ, ఈకో, ట్రెడ్మిల్, కొలెస్ట్రాల్, షుగర్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఒకసారి చేయించుకుంటే మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ముందుగానే మనం డిటెక్ట్ చేయగలుగుతాం. సో ఈ టీఎంటీ ఇవన్నీ చేసినప్పుడు ఏదైనా ఈసీజీ చేంజెస్ వస్తే వాళ్ళు యాంజియోగ్రామ్ చేసి ఈ బ్లాక్ ఏదైనా ఉంటే దాన్ని మనం సరి చేస్తే హార్ట్ అటాక్లో ల్యాండ్ అవ్వకముందే మనం ట్రీట్ చేసిన వాళ్ళం అవుతాం. సో అందుకోసమనే ఈ ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్.